ఈ మూసి సుందరీకరణ లేకపోతే మూసి పునరుజ్జీవము రకరకాల పేర్లు అయితే పెట్టిండ్రు. 2,00,000 కోట్లు అని చెప్పేసి ఎంతవరకు వచ్చింది? 20 నెలలు అయింది ఆల్మోస్ట్ దగ్గర వల్ల. నేను అదే అడగదలుచుకున్నానా ముఖ్యమంత్రి గారిని కూడా, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా. మీరు అక్కడ మూసి ప్రాంత పరివాహక ప్రాంత ప్రజలు అనే బాధితున్నానా? నేనేమంటున్నా అంటే మా ఊరు నుంచి మూసినది ఆదుకుని పోతుంది. మూసినది మా కళ్ళ ముంగట ఎట్లా నిర్జీవంగా అయిపోయిందో, పాలసోటి నీళ్ళు ఇచ్చినట్టు మూసినది. అదేంది ఇప్పుడు మొత్తం కాళేశ్వరం నీళ్ళు తీసుకొని వచ్చేసి మొత్తం అన్న ఈ విషయం అట్లా కూడా చెప్పాలి మీకు విషయాన్ని. నేను ఏమంటున్నానంటే పాల లాంటి మంచినీళ్ళని ఇచ్చినటువంటి మూసి నది మురికి కూపంగా మార్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రోజులల్లా. వీళ్లకు ఈ నది మీద ఎజెండా కూడా వాళ్ళకి లేదు. ఈ నదిని బాగు చేయాలి, ప్రజల జీవనది మురికి కూపంగా మారింది, కెమికల్స్ రసాయనాలతో వ్యర్థ రసాయనాలతోటి విషతుల్యం అయిపోయింది, దీన్ని బాగు చేసుకోవాలన్న ఆలోచన వాళ్ళకి ఎవరికి లేదు. కానీ ఇప్పుడు కేవలం ఈయన వచ్చిన తర్వాత ఈయన ఆలోచన ఏంటంటే ఈయన మూసీ నదిని బాగు చేయాలన్న ఆలోచన కాదు. కేవలం ఔటర్ రింగ్ రోడ్ హైదరాబాద్ కేంద్రంగా 56 కిలోమీటర్ల పరిధిలో మూసీకి రెండు వైపులా సుమారు ఒక 3-4 వేల ఎకరాల భూమి మీద దృష్టి పడ్డది. 3-4 వేల ఎకరాలు. ఒక దిక్కు హైకోర్టు, ఒక దిక్కు ఉస్మానియా హాస్పిటల్, ఒక దిక్కు గుర్రాలది మనం రేస్ కోర్టు, దాని ముంగట ఇంకా 80 ఎకరాలు ఉంది. ఇట్లా అక్కడక్కడ ఉన్నటువంటిది మొత్తం కూడా 2-3 వేల ఎకరాల భూమి ఉంటుంది. ఈ 2-3 వేల ఎకరాల మీద భూమి మీద కన్నేసాడు. ఈ 2-3 వేల ఎకరాల భూములని మొత్తాన్ని కూడా కార్పొరేట్లకు అప్పు చెప్పడం ద్వారా, దాని ఉదాహరణకు మనకు తెలుసు కానీ 100 కోట్ల ఎకరం ఉందనుకో 50 కోట్లకి ఇవ్వాలి, 25 కోట్లు వెనకేసుకోవాలి. ఇక ఇది పెద్ద ఎత్తున దోసుకోవడానికి అంటే ఎక్కడికెళ్ళి వస్తాయని ఫస్ట్ ప్లాన్ చేసిండు. నేను వస్తాను ప్రభుత్వంలోకి వస్తా, ఎక్కడికెళ్ళి వస్తాయి అనుకున్న తర్వాత మూసీ నది ఒకటి కనిపించింది. ఈ మూసీ నది పేరు మీద కాంట్రాక్ట్ చూడన 50,000 కోట్లు ఫస్ట్ అన్నాడు, 1,00,000 కోట్లు అన్నాడు, 1,50,000 కోట్లు అన్నాడు. డిపిఆర్ లేదు, ఏది లేదు. ఎందుకు పెంచాలనుకున్న దాన్ని అంటే దాని మీద ఎంత ఎక్కువ తినొచ్చో దాని మీద ప్లాన్ చేసుకున్నాడు ఒకటి. రెండవది ఏంటంటే ఇరువైపులో ఉన్నట్టు భూమి మీద కన్నేసాడు. ఈ భూమి మీద కార్పొరేట్లకు అప్పు చెప్పాలి, ఆ భూమి నుంచి పెద్ద ఎత్తున దోసుకోవాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ నుంచి వచ్చినోడు కదా నాయన. ఆయన తెలిసిందల్లా ఏంటంటే భూములు ఎట్లా అమ్మాలి, ఏ భూమిలో ఎంత వస్తుంది, ఎట్లా మార్జిన్ తీసుకోవాలి, ఇవి తెలిసిన నాయకుడు కాబట్టి ముఖ్యమంత్రి గారు అది చేసిండు. కానీ మూసీ నదిని బాగు చేయాలి, నల్లగొండ జిల్లా బిడ్డలకు మంచి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఆయనకు లేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చి ఈ కేటీఆర్ గారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి పోరాడిన తర్వాత అప్పుడు ఏం చేసిండంటే నల్గొండకు వచ్చిండు, మా ప్రాంతానికి వచ్చిండు. వచ్చి ఆ ప్రాంత రైతాంగాన్ని రెచ్చగొట్టిండు. నేను మూసీ నదిని మొత్తం బాగు చేస్తుంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటుందని. అరే నాయన మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీ 32 ఎస్టీపీలు అప్పటికే కట్టింది. ఈ మూసీ నదిలోకి వచ్చేటువంటి మురికి నీటిని మొత్తం కూడా శుద్ధి చేసి మూసీ నదిలో కుదరాలి. అప్పటికే కొండపోచమ్మ నుంచి డిపిఆర్ కూడా రెడీ అయింది. 1,100 కోట్లతోటి అది తీసుకొచ్చి గండిపేటలో నీళ్ళు పోసి ఆ నీళ్ళని మూసీ నదిలో కుదరాలి. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి పరిశ్రమలు, రసాయన పరిశ్రమలు మొత్తం కూడా ఇక్కడికి వెళ్ళి తీసి బయటికి తీసుకుపోవాలి. ఇవన్నీ ఫార్మా కంపెనీలు ఏదైతే పెట్టాలని చెప్పి ఫార్మా విలేజ్ అయితే ఏర్పడిచిండు అక్కడ ఇవన్నీ ఆలోచన చేసిండు కేసీఆర్ గారు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఈయనకి ఈ ఆలోచనలు ఏం లేవు. ఆడికి వచ్చిన తర్వాత ఇంకా మా దగ్గరకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది, భీమలింగ దగ్గర శివాలయం ఉంటుంది. అక్కడ ఒక మాట చెప్పిండు ఆయన, వెంటనే 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా, ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారుస్తున్నా అని చెప్పి. అక్కడ సంఘం ప్రజలకు ఒక బ్రిడ్జ్ అవసరం ఉంటుంది. బ్రిడ్జ్ ఎంత పని, మా కోంట్రెడ్ ఎక్కడ డీనే ఉండు కదా, చిన్న పని అది ఎంత పెద్ద పని అని చెప్పి బ్రిడ్జికి నిధులు మంజూరు చేయలేదు ముఖ్యమంత్రి గారు. ఆ గుడి కోసం 2 కోట్లు ఇస్తున్నాడు, దానికి మంజూరు చేయలేదు. స్వయంగా ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడితే మాట కూడా విలువ లేకపోతే ఆయనకు ఎంతసేపు ఈ ప్రజలకు ఏం చేయాలి, మూసీ నదిని బాగు చేస్తారనేటువంటి నమ్మకం మాకు ఎవరికి లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే కేసీఆర్ గారు ఆ రోజుల్లో చెప్పిండు, ఎవరైనా జీవనదిని ఎవరైనా విధ్వంసం చేస్తారా, సీమాంధ్ర పాలకులారా నదిని ఇవాళ సజీవంగా ఉన్న జీవనదిని నాశనం చేసిందని చెప్పిండు. కేసీఆర్ గారు ఒక పద్ధతి ప్రకారం దాన్ని బాగు చేసుకుంటూ వచ్చారు. కానీ అది వెంటనే అనగానే బాగు కాదన్న, రసాయన కంపెనీలు పోవాలి, ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి, ఇవన్నీ చేస్తే తప్ప సాధ్యం కాదు. దానికి అట్లా చేసుకుంటూ వచ్చిండు. కానీ ఈయన వచ్చిన తర్వాత అవన్నీ పక్కకు పెట్టిండు. ఇవాళ కొత్త కార్యక్రమాన్ని ఈయన మొదలుపెట్టిండు. 1,100 కొండపోచమ్మతో రెడీ ఉన్న డిపిఆర్ వదిలిపెట్టేసి 7,500 కోట్లు అయితే దాంట్లో మిగులుతాయి. మలన సాగర్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ కొండపోచమ్మ నుంచి తీసుకురావడానికి రెడీ ఉంది కదా, ఈ మలన సాగర్ నుంచి ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు? దూరం ఉంది, దాంట్లో 7,500 కోట్లు ఎక్కువ పెట్టవచ్చు, ఎక్కువ పెడితే ఎక్కువ తీసుకోవచ్చు. ఇట్లా తీసుకునే అలవాటు ఇది. అంత స్వచ్ఛమైన గోదావరి నీరు తీసుకొచ్చి మూసీ కలిపినంత మాత్రాన స్వచ్ఛం అయిపోద్దా? అట్లేం కాదన్న. ఫస్ట్ జరగాల్సింది ఏంది, హైదరాబాద్లో ఉన్నటువంటి రసాయన కంపెనీలని కేసీఆర్ గారు చాలా గొప్ప ఉద్దేశంతో, అర్థమైంది సార్. ఇప్పటి వరకు రసాయన కంపెనీలకు సంబంధించి లోపల కలవకుంటే ఏమన్నా చర్యలు చేపట్టింది ప్రభుత్వం? నేను కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఫార్మా విలేజ్ కోసం సుమారు 1,000 ఎకరాల భూమి సేకరించాడు. ఇక్కడ మంచాల అక్కడ సేకరించిండు. ఫార్మా సిటీ ఏర్పాటు కోసం ఆలోచన చేసిండు. అక్కడ కేసీఆర్ గారి ఆలోచన చైనాలో అధ్యయనం చేసి వచ్చిన తర్వాత ఇక్కడ రసాయన కంపెనీలు మొత్తం ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు మొత్తం బయటకు రాకుండా
ట్రీట్మెంట్ ప్లాంట్ మొత్తం కూడా మనం ప్రభుత్వమే అక్కడ చైనాలో చూస్తుంది కాబట్టి ట్రీట్మెంట్ ప్లాంట్స్ మొత్తం కూడా మనమే చూడాలి, రసాయన వ్యర్థాలు బయటకు రాకుండా చూడాలని చెప్పేసి అక్కడ తను ప్లాన్ చేసిండు. ఈయన వస్తే ఏం చేసిండు, ఈయన రియల్టర్ కాబట్టి అది రద్దు చేసి ఈయన 4th సిటీ దాన్ని ఏం చేసిండు, దాన్ని 4th సిటీగా మార్చాడు. కేసీఆర్ గారేమో మూసీ నది బాగు చేయాలంటే ఈ ఫార్మా కంపెనీలు అక్కడికి పోవాలి, అక్కడికి పోయిన తర్వాత ఈ ఎస్టీపీల ద్వారా ఇవన్నీ శుద్ధి చేసిన దీనికి పంపి ఈ మూసిని బాగు చేసుకోవాలని ఆలోచన చేసిండు. కానీ ఈయన ఆలోచన లేదు, దీనికి ఒక విజన్ లేదు, దీనికి ఒక ఆలోచన లేదు. ఆయన అవునన్నాడు కానీ కాదనాలి. ఈయనకు ఎంతసేపు ఏంటంటే ప్రతి దాంట్లో ఎట్లా డబ్బులు రావాలి, అది గత ప్రభుత్వానికి ఏమో ఈ పని చేయడం ద్వారా ప్రజలకు ఎంత మేలు చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉన్నది. ఈ ప్రభుత్వానికి ఉన్న ఆలోచన ఏంటంటే ఈ పని చేస్తే నాకు ఎంత వస్తుంది అనే ఆలోచన ఉన్నది. కనిపిస్తుంది కదా, కొండపోచమ్మ నుంచి 1100 కోట్లకు తీసుకుపోవచ్చు, ఇప్పుడు 7500 కోట్లకు మల్లన్న సాగర్ నుంచి తీసుకొస్తుంది అదే నీళ్ళని. దీంట్లో ఏమర్థమవుతుందన్న? కాబట్టి వాళ్ళ ఉద్దేశం అంతా కూడా అధికారం. ఇప్పుడు 2 రకాల వాళ్ళు ఉంటున్నారు. ప్రజలు ఇచ్చేటువంటి అధికారాన్ని ప్రజలకు సేవ చేయడానికి కొంతమంది వాడతారు, కొంతమంది ఏమో అదే ప్రజల మీద అధికారాన్ని చెలాయించడానికి, దొరికిన కాడికి దోసుకోవడానికి ఇంకొంతమంది ప్రయత్నం చేస్తారు. ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అంతేనా?